ఇరాన్ ఇజ్రాయెల్ వార్, ఇజ్రాయెల్కి హమాస్కి, ఇజ్రాయెల్కి హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్కి హౌతీలకి, ఇజ్రాయెల్కి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి, ఇజ్రాయెల్కి ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులకి ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు వీళ్ళది అప్పర్ హ్యాండ్, ఒకరోజు వాళ్ళది అప్పర్ హ్యాండ్. వీటి మధ్యన చాలా ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. దాంతో ఇజ్రాయెల్ తమ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఇండియాకి తరలించడం ద్వారా సేఫ్గా పెట్టుకోవాలనుకుంటుంది. ఎస్పెషల్లీ ఆయుధ ఫ్యాక్టరీని ఇండియాకి తరలించాలి అనుకుంటుంది. ఆయుధ ఫ్యాక్టరీలు, ఇజ్రాయెల్ ఆయుధ ఫ్యాక్టరీలు ఇండియాలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా పెట్టి వాళ్ళ దేశానికి ఆయుధాలతో పాటు మన దేశానికి ఆయుధాలు కూడా అమ్మడానికి సిద్ధపడుతున్నారు. నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి త్వరలో భారత్కు వచ్చినటువంటి సందర్భంగా ఇందుకు తగినటువంటి యాక్టివిటీ నడుస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు క్రమంగా టర్కీ, పాకిస్తాన్ ఇట్లాంటి వాళ్ళందరూ చేసేటటువంటి ఎదవ తెలివితేటలకి రివర్స్ వ్యవహారం ఇది కాబోతోంది. వాస్తవంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ వింగ్ వచ్చేటప్పటికి 34% భారతదేశంలో పెట్టుబడులు 2015-19 మధ్యలో పెట్టుకుంటూ వచ్చింది, పెడదాం అనుకుంది. అప్పుడు 5-9% దాకా ఇప్పటికుంది. ఇప్పుడు అది భారీ ఎత్తున పెంచడానికి సిద్ధపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఓ పక్కన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అలాగే మంచి అద్భుతమైనటువంటి ఆయుధాలు చేతికి వస్తాయి. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇజ్రాయెల్ కష్టం భారత్కి వరం కాబోతోంది.